ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabbai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. తరా, ఏంటి తరా ఇలా జరిగింది? గోపిని రిసీవ్ చేసుకోవడానికి నువ్వు వెళ్తే అక్కడ నీకు బుల్లెట్ తగలడం ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదు. గోపి ఈరోజు బయటకు వస్తున్నాడని చాలా తక్కువ మందికి తెలుసు. కానీ గోపి బయటికి రాగానే తన మీద హత్య ప్రయత్నం జరిగింది. చివరి నిమిషంలో నేను అడ్డు వచ్చాను కాబట్టి బుల్లెట్ నా భుజాన్ని రాసుకుంటూ వెళ్ళిపోయింది. లేదంటే అసలు అది ఊహించుకోవడానికి చాలా భయంగా ఉంది. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. గోపిని చంపాలని ఎవరైనా ఎందుకు ప్రయత్నిస్తారు? గోపి ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు. అలాంటి గోపిని చంపాలనుకోవడం అంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు ఉన్నావు కాబట్టి గోపిని కాపాడుకోగలిగావు. లేదంటే అసలు ఊహించుకోవడానికే చాలా భయంగా ఉంది. నాకే తెలియకుండా నా వెనక శత్రువులు పెరిగిపోతున్నారండి. నా ప్రాణం ఎప్పుడు గాల్లో కలిసిపోతుందో నాకు కూడా అర్థం కావట్లేదు. అలా మాట్లాడక గోపి. నీతో నేను ఎంతో జీవితాన్ని ఊహించుకున్నాను. మనిద్దరం హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను. అందుకే కదా నిన్ను బయటికి తీసుకొచ్చింది. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడితే నేనేమవుతాను? అవును గోపి, సృజన నువ్వు ఎంతగా ప్రేమించుకుంటున్నారు. మీ ఇద్దరిని విడదీసే శక్తి ఎవరికి ఉండదు. అందుకే ఎవరో చంపాలని ప్రయత్నించినా అది జరగలేదు కదా. అనుకోకుండా నేను అడ్డొచ్చాను. బుల్లెట్ నాకు తగిలింది. సో మీ ప్రేమని ఎప్పుడు ఎవరు విడదీయలేరు అని దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. ఎవరో ఎందుకు, నేనే విడదీయాలనుకున్నాను. కానీ త్రుటిలో తప్పించుకున్నాను. ఇక వెళ్దాం పద గోపి. పదండి మేడం. తారా, అమ్మో బాబాయ్, మనం ఉన్నావు తెలియకూడదు. పద బాబాయ్ పద. షిట్, వాడిని పైకి పంపించాలనుకుంటే తార అడ్డుపడింది. అసలు ప్రతిసారి గోపి విషయంలో ఈ తారే అడ్డుగా వస్తోంది. ఆ ప్రేమను గెలిపించడానికి, సృజన మనసు మార్చడానికి, చివరికి వీడి ప్రాణం పోయే సమయంలో కూడా ఈ తారే అడ్డుపడింది. ముందు దీన్ని చంపేస్తే నాకే గోళ ఉండదు. ఏంటి బాబా అలా చూస్తున్నావు? అసలు గోపిని చంపాల్సిన అవసరం ఎవరికుంది? అయినా గోపి మీద అంత పగున్న వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి. వాళ్ళ కాళ్ళు చేతులు విరిచెయ్యాలి. వాళ్ళని అడ్డంగా నరికేయాలి. సృజన, గోపిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? మనకు తెలుసు కదా, వాళ్ళే పనిచేస్తుంటారు. అంటే ఇదెవరు చేశారో నీకు తెలుసా? ఇందులో తెలియడానికి ఏముంది? గోపి మీద కోపం ఎవరికుంది? ఇందిరాకే కదా ఉంది. గోపిని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రానివ్వకూడదనుకుంది. కానీ మామయ్య ఒక పెద్ద లాయర్ని పెట్టడంతో గోపికి బెయిలొచ్చింది. తన తమ్ముణ్ణి చంపినవాడు ఇలా బయటకు వెళ్ళిపోతే ఇంద్ర చూస్తూ ఎందుకు ఊరుకుంటుంది? అందుకే గోపిని జైలు బయటే లేపేయాలని ప్రయత్నించిందని నాకు అనుమానంగా ఉంది. అవును, ఇది ఖచ్చితంగా ఇందిర పనే అయి ఉంటుంది. జైల్లో నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టింది. రోజు నాకు నరకం చూపించింది. ఇప్పుడు నేను బయటకు వచ్చానంటే
తను తట్టుకోలేదు. ఇదంతా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. గోపిని ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావట్లేదు. వీటన్నింటికి ఒకటే పరిష్కారం. గోపి బయటకు వస్తే మొక్కు చెల్లించుకుంటానని ఆ దేవుడికి మొక్కుకున్నాను, దండం పెట్టుకున్నాను, మొక్కు తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. రేపు నా మొక్కు చెల్లించుకోవడంతో పాటు మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాను. ఏంటి తారా నువ్వు అనేది? గోపికి సృజనకి పెళ్లి చేయడం ఏంటి? విచిత్రంగా మాట్లాడుతున్నావు. అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు? ఆ రోజు చెప్పాను కదా, గోపి బయటకు రాగానే నేను గోపిని పెళ్లి చేసుకుంటాను అని. నువ్వు కూడా ఒప్పుకున్నావు కదా, మరిప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? అవుననుకో, కానీ నువ్వే చెప్పావు కదా, మావయ్య నొప్పించి గోపిని పెళ్లి చేసుకుంటానన్నావు కదా, మరి ఇంత సడన్ గా ఏంటి? ఇప్పుడప్పుడే సార్ ఒప్పుకోరు. గోపి విషయంలో ఆయన ఇంకా కోపంగానే ఉన్నారు. సృజన నచ్చజెప్పి ఈ పెళ్లి కొప్పించేసరికి చాలా టైం పడుతుంది. కానీ గోపి ఇలా ఒంటరిగా ఉన్నంతసేపు గోపికి ప్రమాదం ఉంటుంది. అదే గోపి సృజన భర్త అయితే సార్ అండదండలు కూడా ఉంటాయి. అప్పుడు గోపి ఆ ఇంట్లో ఉంటాడు. అక్కడ ఉన్న మనిషి మీద అటాక్ చేయడం చాలా కష్టమవుతుంది. అందుకే రేపు గుళ్ళో సృజనకి గోపికి పెళ్లి జరిగిపోవాలి. ఆ పెళ్లి నేనే చేస్తాను. అది కాదు మేడం, ఒక్కసారి ఆలోచించి. ఇంకా ఆలోచించడానికి ఏముంది? నీ వల్ల ఇప్పుడు సృజన ఏ పరిస్థితుల్లో ఉందో తెలుసు కదా. వీలైనంత త్వరగా మీరిద్దరూ ఒకటవ్వాలి. అప్పుడే సార్ ఇంటి పరువు కూడా నిలబడుతుంది. నువ్వు ఎలాగో నిర్దోషిగా బయటకు వస్తావు కాబట్టి నీ తప్పు లేదు అని సార్ అర్థం చేసుకుంటారు. ముందు మీ పెళ్లి జరిగిపోతే నీకు సెక్యూరిటీ వస్తుంది. సృజన జీవితానికి ఒక మంచి ముగింపు వస్తుంది. ఆ ఇంటి పరువు నిలబడుతుంది. ఇవన్నీ ఆలోచించాను కాబట్టే మీ ఇద్దరు పెళ్లి చేయాలి అనుకుంటున్నాను. ఏమంటావు శ్రీకర్? అవును, నువ్వు చెప్తుంటే నాకు నిజమే అనిపిస్తోంది. గోపికి మంచి జరగాలని, సృజన కోరుకున్నది అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కాదని ఎందుకంటాను? ఇదంతా బానే ఉంది, కానీ నాన్నకి విషయం తెలియకూడదు. తెలిస్తే ఖచ్చితంగా ఒప్పుకోరు. కానీ దాన్నెలా దాస్తాము? ఎందుకు సృజన భయపడతావు? ఇక్కడ మన నలుగురమే ఉన్నాము. ఈ విషయం బయటకు చెప్పము. రేపు గోపిని తీసుకుని నేను గుడికొస్తాను. నిన్ను తీసుకుని శ్రీకర్ గుడికొస్తాడు. అక్కడ నా మొక్కు చెల్లించుకున్నాక మీ పెళ్లి జరిగిపోతుంది. శ్రీకర్, నువ్వు తప్పకుండా సృజనని తీసుకొస్తావు కదూ? అలాగే, పెళ్లి చేయాలనుకున్నప్పుడు తప్పుతుందా? తప్పకుండా తీసుకొస్తాను. రేపు వీళ్ళిద్దరి పెళ్లి జరగాలి, అంతే కదా? అలాగే జరిపిస్తాను. నిజంగా నువ్వెంత మంచివాడివి బావా. మా పెళ్లి జరిగే వరకు నాన్నకు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనే ఈ విషయం తెలియకూడదు. ఇక్కడున్న తార కూడా చెప్పదు. పొరపాటును కూడా నువ్వు అక్కడ ఎవరి దగ్గర నోరు జారకు.